ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, ఆగమ, వాస్తు, పురాణ పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ నాయన. ఓకే. ఇటీవలే అయోధ్య రామ మందిరం అయితే చాలా గ్రాండ్గా ఇనాగ్రేషన్ అయ్యింది. సో దీంట్లో కొంతమంది కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి గురువు గారు. అవి ఏంటంటే సీతమ్మ విగ్రహం లేదని, ఇంకొకటి ఆలయం పూర్తిగా కాలేదని, అదేవిధంగా ముహూర్తం మంచిదేనా, అదేవిధంగా పీఠాధిపతులు ఎందుకు రాలేదని. సో దీనిపై మీరేమంటారు? ఇది వెనకటికి ఒక సమస్య ఉంది. అదేంటంటే ఒకడు గోవుని కాపాడుకుందామని, గోవుని కాపాడాలి, గోవు పులి నోట్లోకి పోకూడదని గోవుని ఆపడానికి కోసంగా ఒక తాడు చేతిలో పట్టుకొని రెండో వైపు చెట్టుకు ముడేద్దామని ఇంకో తాడు పట్టుకొని పోతున్నాడట. సో గోవు అడవులోకి పోతుంటే ఎత్తి గోవు మెడకేశాడు. గోవు మెడ లాగాడు. లాగిన తర్వాత ఇటువైపు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ చేతిలో ఉన్న తాడు వెళ్ళి ఒక బ్రాహ్మణ మెడలో పడింది. మధ్యలో ఇటు తాడు పట్టుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఈ కాలు జారి బాయిలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అని రెండు ఉన్నాయంట. ఇప్పుడు వీళ్ళు చేసేసిన దాని గురించి మనం మాట్లాడడం అప్రస్తుతం. కానీ నేను ఇట్లాంటి విషయాలు, ధర్మం సంబంధమైన విషయాలు చేసిన తర్వాత మేల్కోవడం కన్నా చెయ్యకముందే మేల్కోవాలని చెప్పారు. కాబట్టి నేను అనేక పర్యాయాలు దీనికి ముందే నేను హెచ్చరించడం జరిగింది. నేను కూడా ఆర్ఎస్ఎస్లోంచి వచ్చిన వాడిని. హిందూ భావజాలాలు నాకు మూలంలో ఉన్నాయి. సరే, నేను కూడా బాబ్రీ మసీద్ కరసేవల పాలు పంచుకున్నవాడిని. దానికి నా వ్యక్తిగత హిస్టరీలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం, అవన్నీ లోడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన చేసేది హిందూ ధర్మానికి అనుకూలమైన పని. అందులో ఎవరో దాన్ని ఆక్షేపణ పెట్టలా. అది హిందూ ధర్మం యొక్క విలువలను అమాంతం లేపే పని. సో మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా అలా తీసుకొని బ్యాలెన్స్ చేస్తే చాలా గొప్పగా ఉండేది. ఇక్కడ మోడీ గారిది తెలిసి తప్పు చేశారని నేను అనను. ఎందుకంటే నేను ఇదే విషయాన్ని కొన్ని ఛానల్స్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఎక్కడో హైదరాబాదు అడవుల్లో గిరిజన తండాలో ఒక అత్యాచార ఘటన జరిగింది. ఎవరు దాన్ని సీఎం దృష్టికి తీసుకురావాలి? అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళు తీసుకొని వచ్చి చెప్పాలి. అంటే ఈ ధర్మానికి సంబంధించి ఇప్పుడు మనం ఎత్తుకుంటున్న అంశాలు ఏ ధర్మ విషయమైనా, మీరు సీతమ్మ విగ్రహం ఎందుకు లేదు, ఇటువంటి సమస్యలన్నీ ముందుగానే ఐడెంటిఫై అయిపోయినాయి. సో సీతమ్మ విగ్రహం ఎందుకు లేదు, బాలరాముడిని ఎందుకు పెడుతున్నాం, పాత విగ్రహం ఉండగా కొత్త విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది, జీర్ణోద్ధరణ పూర్తిగా ఆలయం నిర్మాణం కాకుండా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది, శిఖరము ధ్వజం లేకుండా ప్రతిష్ఠ చేయడం ఏంటి, బాలరాముడి విగ్రహం కింద అంతస్తులో ఉంది, పైన ఎక్కి తొక్కినట్టు పాపం కదా ఇటువంటిది. అలాగే ముహూర్తం దక్షిణాది ఉత్తరాది అని రాముడికి వేదం లేదు. అంతా సర్వం నిజంగా చెప్పాలంటే నార్త్లో లేనన్ని రాముడి గుడులు దక్షిణాదిలో ఉన్నాయి. మరి దక్షిణాదిలోనే రాముడికి మీరు ఏ వీధికి పోయినా రామాలయం కనపడుతుంది, ఏ సందుకు పోయినా రామనామ స్మరణ వినపడుతుంది. శ్రీరామనామం అంటే ఇక చెప్పక్కర్లేదు. ఏ సందులో చూసినా రామ కళ్యాణాలు, అద్భుతంగా రామాలయంలో భక్తులు ఉంటారు. మరి దక్షిణాది ఈ ఉత్తరాది అనే ప్రాధాన్యత లేదు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ముహూర్తం ఎందుకు పెట్టుకోలేదు, శూన్యమాసం ఎందుకు పెట్టారు, ఇట్లాంటి 1,000,000 ప్రశ్నలు లేస్తున్నాయి. ముహూర్తం పోని పెట్టుకున్న ముహూర్తంలో శుభాలు ఎన్ని ఉన్నాయో నేను మీకు రాశి ఫలితాలు చెప్తూ ఒక మాట చెప్తున్నాను, మీకు గుర్తుందో లేదో. శ్రీరామచంద్రుడి జాతకంలో ఒక్క గ్రహం మొత్తం ఉల్టా కొట్టిందని. సో కాబట్టి ఇక్కడ అంత మహిమాన్విత కార్యక్రమం చేసేటప్పుడు మేషలగ్నం అనేటువంటిది లగ్నం పెట్టారు. ఆ లగ్నాధిపతి అయినటువంటి కుజుడిని పితృస్థానంలో శుక్రుడితో బుధుడితో పెట్టడం తప్పు, నెంబర్ 1. రెండోది, ఆ మేషలగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడిని అక్కడ పెట్టి ఆ కుజుడి యొక్క రాశిని శని చూస్తున్నటువంటి లగ్నాన్ని పెట్టడం తప్పు. ఆ శని ఆ లగ్నాన్నే కాదు ఆయుష్ స్థానాన్ని కూడా చూస్తాడు. రానున్నది క్రోధినామ సంవత్సరం. అసలే క్రోధినామ సంవత్సరంలో మంగళవారం రోజు క్రోధినామ సంవత్సరం, కుజుడు రాజు. ఏ యుద్ధ భయం, ఏ రోగ భయం వస్తుందో అని మేము ముందుగానే పంచాంగం చెప్పుకున్నాం. సో ఇటువంటివన్నీ రాజు తీసుకునే నిర్ణయం వల్ల ఇప్పుడు శక్తిలోపంచ యజమాన్యారిష్టం.
మంత్రలోపంచ ఋత్విజారిష్టం, ద్వయా ప్రతిమాలోపంచ దేశారిష్టం, కార్యలోపం జరిగితే దేశానికి అరిష్టం అని చెప్పింది. సో ఇప్పుడు ప్రతిమలో లోపం జరిగింది అంటే దీనికి ఇప్పుడు మోడీ గారిని నేను మోడీ గారు ఈరోజు ఉంటారు, రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఉంటారో ఉండరో, దిగుతారో ఉంటారో తర్వాత విషయం. సో మోడీ గారు ఏమి శాశ్వత ప్రధానిగా ఉండరు. అవును. కాబట్టి మోడీ గారు ఈ దేశానికి రాజు కాదు. ఫస్ట్ నెంబర్ 1 రాజు ఎవరు? దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి, అధికారమంత్రి గారు. ఆ ప్రథమ పౌరురాలు అక్కడికి రానిలేదు. అవును. నెంబర్ 1 ఆ అయోధ్య నగరానికి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి వాడు రాలేదు. అదొక మైనస్. సో శిఖరము, ఆలయం, ధ్వజము లేకపోతే శిఖరం అనేది ప్రాణానికి సంబంధించిన విషయం, ఆలయం అనేది కీర్తి ప్రతిష్టలకు సంబంధించి, ధ్వజం అనేది కీర్తి ప్రతిష్టలు, రాముడి వైభవాన్ని చెప్పేది ధ్వజం, అవి రెండు లేవు. సో సీతమ్మని రాముడిని పెడతానంటున్నారు, తర్వాత ఇప్పుడు పెడతారు బాలరామాలయమే. కానీ ఇప్పుడు మీరు చేసే పనిని ప్రజలు గుర్తించారు. ఎప్పుడు గుర్తించారు? ఈ అయోధ్య రామునాలయం ప్రతిష్ట దేవాలయం సంకల్పం ముందే గుర్తించారు మోడీ గారిని. గుర్తించబట్టే కదా 19లో ఇచ్చారు. 19 తర్వాతే కదా తీర్పు కూడా వచ్చింది అయోధ్యకి. సో రేపు మీరు గుడి పూర్తి చేసినా మీ ప్రధానమంత్రిగా మీకు ఆ ఓట్లు అట్టే పడతాయి. కాబట్టి ఇది ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం అని నేనైతే భావించట్లేదు. ముందస్తుగా తీసుకొచ్చారు ఎన్నికల కంటే. నాకు తెలిసి సమ్ పీపుల్ ఇప్పుడు కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వారికి మంచి యోగం లేనప్పుడు, నేను జ్యోతిష్యంలో స్పష్టంగా చెప్పాను, మోడీ గారి ప్రతిభ 1994 దగ్గర నుంచి 30 సంవత్సరాలు 2024తో ముగిసిపోయింది. సో శశి మహాపురుష యోగాలు, ఆ యోగాలన్నీ తగ్గాయి. సో యోగం తగ్గినప్పుడు యోగాన్ని పెంచుకునే పనులు చేయాల్సి ఉందని సంవత్సరం కిందట రేవంత్ రెడ్డి గెలుస్తాడని విషయం చెప్తూనే మోడీ గారి ప్రభ తగ్గుతుందని చెప్పాను. సో ఈ పని వల్ల రేపొక రోజు నిజంగా బీజేపీ గవర్నమెంట్కి కనుక ఏదైనా హార్మ్ఫుల్గా జరిగితే బాధపడే వాళ్ళనే మొదట ఉంటాను. ఎందుకు నేను కూడా యాజ్ ఏ హిందూగా మంచి రాముడు ఆలయం కట్టాడు, మంచిగా బాగా పూజలు ఉండాలి, పునస్కారాలు ఉండాలని కోరుకుంటాను. అటువంటి హిందూ ధర్మాన్ని భుజం కెత్తుకున్నటువంటి పార్టీ కావాలని కదా నేను కూడా కోరుకుంటాను. సరే కాంగ్రెస్కి వ్యతిరేకమా అనుకూలమా పక్కన పెట్టేయండి, ధర్మం పక్కన నిలబడితే నేను అది కోరుకుంటాను. సో ఇక్కడ అదొక తప్పు. ప్రతిపక్షం తప్పు కూడా 200% ఉంది. వీళ్ళది 100% తప్పు అయితే వాళ్ళు 200% ఉంది. నీవు పాలకపక్షం తప్పు చేస్తుంటే ప్రతిపక్షం ఎత్తి చూపించడానికి కదా నువ్వు. సో మీరేం చేశారు? దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకొని ఈ ధర్మపీఠాలు 4 పీఠాధిపతుల గురించి మీరు ప్రశ్నించారు కాబట్టి, ధర్మార్థ కామ్య మోక్షాలకు సంబంధించిన 4 పీఠాలు ఉన్నాయి కాబట్టి ఆయా పీఠాధిపతులందరినీ పిలిచి, అయ్యా ఇది జరుగుతున్నది శాస్త్రవిహితమా లేకపోతే శాస్త్రానికి విరుద్ధమా, ఏంటిది, శాస్త్రసమ్మతమా శాస్త్రవిహితమా, ఏదో ఒకటి తేల్చి చెప్పమని వాళ్ళ చర్చను తీసుకున్న తర్వాత మేము బాయ్కట్ చేస్తున్నామని చెప్పాల్సిన వాళ్ళు, నేను అసలు రాము మీరు రాజకీయాల కోసం చేస్తున్నారని ఒక అనకూడని మాట అనడం తప్పు. రాజకీయాల కోసం చేయాల్సిన అవసరం అయితే మోడీ గారు దాన్ని అసలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడల్లా ఆయన నిజంగా రాజకీయం కోసం ఆలోచిస్తే ఎటు ఆ ఓట్లు ఆయనయే. సో కాబట్టి అది కాదు, అది మోడీ గారు కాదు. మనం ఏదైనా ఉంటే కుండబద్దలు కొట్టినట్టు నిష్పక్షపాతంగా మాట్లాడాలి, తప్పులు ఎవరి అయినా సరే. రెండోది, ఈ ప్రతిష్ఠ జరిగేటప్పుడు నేత్రోన్మేళనం, ఆ నేత్రోన్మేళనం చేయాల్సింది ఎవరు? బంగారుతో అక్కడ విగ్రహాన్ని చెక్కిన శిల్పి బెంగళూరు అతను చేయాలి, లేదా అంత కార్యక్రమాన్ని ప్రధాన కర్తృత్వం వహించిన ప్రధాన ఆచార్యుడి తీయాలి. వీళ్ళిద్దరు కాక దానికి అంత ఎలిజిబిలిటీ ఉన్నట్టు, వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఒక పీఠానికి అధిపతి. ధర్మపీఠాలు అంటే ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు, మీ పీఠాధిపతులు ఏం చేశారు, ఆనాడు రామ మందిరం తేగలిగినారా, అయోధ్య రామ మందిరం, ఇప్పుడు మీరు ధర్మాలు మాట్లాడుతున్నారు, ఏదేదో కామెంట్లు పెట్టచ్చు గాక, అది వాళ్ళ యొక్క ఏమంటారు విజ్ఞత. కానీ మోడీ గారేమీ ఈ ధర్మానికి వ్యతిరేకం కాదు కదా. అవును. సో ఆ పీఠాధిపతులను సంప్రదించి వారి 4 పీఠాధిపతుల్ని వారి యొక్క సిబ్బందిని దగ్గర పెట్టుకుని, విఐపీలకి నో ఛాన్స్, ఇది ధర్మకార్యం చేస్తున్నా, నో విఐపీస్ అంతా బయట నిలబడుకోండి, నేను దేశ ప్రధానిగా నేను ఒక పక్కన నిలబడి చేయిస్తానని కానీ చేసి ఉంటే మహోన్నతమైనటువంటి యోగం కలగాల్సినటువంటి కార్యక్రమం అది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ భారతదేశం కీర్తి ప్రతిష్ట మన అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలగాల్సింది.
సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని విదేశాల్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకి మన ధర్మాల గురించి ఏం తెలుస్తున్నాయి అనుకోవద్దండి. ఎందుకంటే ఈరోజు గూగుల్ వచ్చింది. నా బట్టి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళన్నీ ఇటువంటి విషయాలు గూగుల్లో వాట్ ఈజ్ శిలాన్యాస, వాట్ ఈజ్ నేత్రోన్మేళన, వాట్ ఈజ్ కళావాహన అని పెట్టేస్తున్నారు. ఓకే. సో ఆ దేశంలో మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి, హౌ మెనీ పీపుల్ విల్ సెర్చ్ ఇన్ ది సనాతన్ ధర్మాస్ అని కొడితే కోట్లలో కనపడుతుంది సంఖ్య. వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు భారతదేశం సనాతన వైదిక ధర్మాల గురించి. వాళ్ళందరి దృష్టిలో మనం ఈ కార్యక్రమంలో పలుచన పడకూడదు. సో ఇప్పుడు మీరు నన్ను అడిగారు, ఇప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం ఏముందండి అంటే, ఇలా చెప్పడం వల్ల రేపు కనీసం ఇప్పుడు మీరు ఒక కాలు ముందుకేశారు, బురదలోకి ఇంకా దిగలేదండి. ఇప్పుడు మోడీ గారు పూర్తిగా ఏమీ చేసేయలేదు, అడుగు పెట్టాడు, తప్పో ఒప్పో పడింది. సో రెండో కాలు కూడా పెట్టి బురదలో పడకుండా ఈసారి ఆ పీఠాధిపతులందరినీ పిలుచుకొనినా పూర్తిగా సంపూర్ణంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహంగా సీత హనుమంతుడు కూడా పాదాలు నిర్వహించగా పట్టాభిషిక్త మూర్తులైనటువంటి వాళ్ళని పెట్టాలి. కానీ నేను చూసిన దాన్ని బట్టి అక్కడ రామలక్ష్మణ శత్రుఘ్నుల్ని పెడుతున్నారని వినికిడి అక్కడ. కానీ వాస్తవంగా ఈయన తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, అనేక మంది వానర ప్రముఖులు వచ్చారు. వారందరి యొక్క నిజంగా నన్ను కనుక అయోధ్య రాముని ఆలయం డిజైన్ చేయమంటే నిజంగా చెప్తున్నాను, అక్కడ మెయిన్ చంపత్రాయ్ గారు ట్రస్టీ, దానికి ఆ ట్రస్టీకి దానికి మెయిన్ వారు నాకు ఢిల్లీలో విశ్వశాంతి యాగంలో పరిచయం అయినారు. కోటేశ్వర శర్మ గారు మన తెలుగువారు, వారు అక్కడ ఉన్నారు. నా ఆలోచనని నేను చెప్తున్నదాన్ని వారు పెద్దగా స్వీకరించలేదు. కానీ నేను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే అంతా ఇక్కడ ఈ భారతదేశంలో వచ్చిన ఒక పెద్ద ఇబ్బందికర అంశం ఏమిటంటే, ప్రతి అంశాన్ని తీసుకుందాం అనేటువంటి భావన లేదు. నువ్వేమిటి నాకు చెప్పేది, హూ ఆర్ యూ అనే ప్రశ్నే వస్తుంది. సో ఈ అహంభావపూరిత వాతావరణం పోనంత వరకు సనాతన ధర్మానికి ఇది ఒక చీడపురుగు ఉంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది అనే ప్రశ్న వచ్చిన తర్వాత నీకు నేనేం చెప్తాను, నమస్కరించి లేచి వెళ్ళిపోతాను గమ్మగా. నేను చెప్పే ఆలోచన తీసుకొని నువ్వు ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే, నిజంగా నాకు అయోధ్య రామునాలయం కనుక డిజైన్ గురించి అడిగుంటే నేను ఎలా చేసి ఉండేవాడిని అని అంటే అది అద్భుతంగా ఉండేది. గురువుగారు, ఇప్పుడు మీరు అయోధ్య రామ మందిరం ఎలా ఉండాలని ఇందాకే చెప్పారు కదా, ఎలా ఉండాలంటారు మరి? ఇప్పుడు వాస్తవం అయితే అయోధ్యాపుర పట్టణంకి 4 మొత్తం అయోధ్యానగర సరిహద్దులు ఎక్కడున్నాయో అక్కడ పెద్ద ప్రాకారం కట్టి ఉండేవాడిని. ఎటువంటి ప్రాకారం కట్టి ఉండేవాడిని అంటే, అయోధ్యానగరంకి 4 వీధులు ఏర్పాటు చేసేసి ఉండేవాడిని. ఓకే. సూపర్ కాన్సెప్ట్ కింద ఏ వీధిలోంచి వస్తున్నావో అక్కడ ఒక ప్రాకారం. ఆ 4 ప్రాకారాలకి మెయిన్ రాముల వారు పెద్దవారు కదా, మందిరంలో కూర్చునేవారు. పశ్చిమ ప్రాకారానికి శ్రీరామద్వారం అని పెట్టుండేవాడిని. ఓకే. తూర్పులో అతి చిన్నవాడు ఎవరండి? శత్రుఘ్నుడు. రాముడు తర్వాత పెద్దవాడెవరు? భరతుడు. మనకు లక్ష్మణుడు అనుకుంటాం. రాముడు తర్వాత పెద్దవాడు భరతుడు. భరతుడి తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు. సో కాబట్టి పశ్చిమ ద్వారానికి రామద్వారం అని వాకిలి పెట్టుండేవాడిని, ఎంట్రన్స్. సెకండ్ తూర్పులో లక్ష్మణుని పెట్టుండేవాడిని, అన్నతో పాటు నడిచినాడు కాబట్టి. దక్షిణ భాగంలో భరతుడిని పెడితే ఉత్తర భాగంలో శత్రుఘ్న వాకిలి అని పెట్టుండేవాడిని. ఈ 4 వాకిల్లోంచి ఏ వైపు నుంచి మీరు వస్తున్నా భరతుడు ఉన్న వాకిలి దగ్గర ఏం చేసి ఉండేవాడిని అంటే, రాముడు ఎక్కడి నుంచి వచ్చాడండి? రాముడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అయోధ్యకి? విజయయాత్ర దక్షిణ ప్రాంతం నుంచి వచ్చాడు. లంక గెలిచి దక్షిణ నుంచి వచ్చాడు కాబట్టి దక్షిణ పక్కన భరతుల వారు రాముడి కోసం ఆ పాదుకలు సిద్ధం చేసుకున్న అంశాన్ని పెట్టుండేవాడిని. చూసేవాళ్ళకి రామాయణం ఏంటి అని కంటికి కట్టినట్టు ఈ మొత్తం ప్రాకారంలో రామాయణ ఘట్టం మొత్తం బొమ్మల్లో పెట్టేసి ఉండేవాడిని. లోపలికి వచ్చిన తర్వాత సీతారామ లక్ష్మణ సమేతంగా అందరితో కలిసి వానర ప్రముఖులందరి విగ్రహాలు పెట్టి మధ్యలో శ్రీరాముల వారు ఆసనమైనట్టు పెట్టి ఒక ఎత్తైన సింహాసనం కట్టి పెట్టేసి ఉండేవాడిని. ఈ బాలరాముడు మూర్తిని సపరేట్గా ఒక గుడి పెట్టి ఉండేవాడిని. అయోధ్యలో తిరిగిన బాలరాముడు కాబట్టి ఆయన్ని ఒక్క రకాలు పెట్టున్నాడు. ఈ 4 వాకిళ్ళు ఇలా పెట్టి మధ్యలో ఇలా కనుక పెట్టుంటే
ప్రపంచం మొత్తం రామాయణం అంటే ఏంది మనం చెప్పక్కర్లే, ఆ ఫోటోలు చూపి కింద చిన్న చిన్న హిస్టరీ వేస్తే రామాయణం మొత్తం వచ్చేసి ఉండే. అవును ఈ కాన్సెప్ట్ నేను ఎవరికి పోయి చెప్పగలను సామాన్య బ్రాహ్మణ్ణి? అవును నా కాన్సెప్ట్ వినాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఈ కాన్సెప్ట్ వినాలనే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందంటే రాజు ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ఎస్ మీ ఆలోచనలు ఏంటి ఆ మందిరం గురించి అని ప్రజలను అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ నాలాంటి కొన్ని వందల మందికి వచ్చి ఉండొచ్చు, దైవ సంకల్పం వేల మందికి కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మాకు ఈ ఆలోచన ఉండింది, మాకు ఈ ఆలోచన ఉండింది కామెంట్ కూడా పెడతారు కొంతమంది. సో కాబట్టి ఇలా డిజైన్ చేసి ఉంటే అది ఎప్పటికీ కూడా యుగాలకి తరతరాలకి కూడా చెప్పుకునేటట్టుగా ఉండేది. సో ఇప్పటికేం మించిపోలేదు, చేసే అవకాశం అయితే ఉంది. నమస్కారం. సో మీకు కనుక రామ మందిర నిర్మాణం గురించి అడిగితే మీరు చెప్పిన విధానం అయితే చాలా బాగా నచ్చింది సార్. నిజంగా వింటుంటేనే నాకు అసలు ఒళ్ళు పులకరించిపోయింది. 4 దిక్కుల నుంచి చూస్తే కూడా ఆ ఎంట్రెన్స్ ఎలా ఉండేది అనేది మీరు చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా మీ ఆలోచన కూడా కొంచెం ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండని కూడా మీ మాటలు. మనకేం కొదవలేదండి, బ్రహ్మాండంగా రాజమౌళి లాంటి క్రియేటర్స్ కూడా ఉన్నారు కదా, అద్భుతంగా చేయమంటే చేసిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.